కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీని తొంగలో తొక్కిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ బతుకులు మారతాయన్న ఆశతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎన్నో రకాల సేవలు చేస్తున్న తమకు ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం కూడా అందించలేదన్నారు. 20 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్న తమకు రాత పరీక్ష పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం నిర్వహించే రాత పరీక్షను రద్దు చేయాలని కోరారు. చేస్తానని చెప్పిన గత ప్రభుత్వము మమ్మల్ని గాలికి వదిలేసింది, పట్టించుకోలేదు. కనీసము ఈ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశపడ్డాము, కానీ ఏమి జరగలేదు. ఈ రోజు మరి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చారు, హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ అయినాయి. మాకు ఏజ్ ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు పైన ఉన్నాము. 20 సంవత్సరాల నుండి పనిచేసి ఇప్పుడు రాత పరీక్ష రాయమంటే మా కళ్ళే సక్క కనబడవు. ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలి చెప్పండి? ఎగ్జామ్ రద్దు చేసి మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలా? ఒకటి, ప్రతి పనిలో మేము ముందుండి పనిచేస్తాం. విలేజ్ లెవెల్లో ఈ రోజు ఎన్సీడ్ అయితేనేమి, ఎన్సీ రిజిస్ట్రేషన్ అయితేనేమి, గవర్నమెంట్ డెలివరీస్, మరి ఈ రోజు పిల్లలను భావి భారత పౌరులను చేయాలంటే వారు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ రోజు ఇమ్యునైజేషన్ లో ప్రతి దాంట్లో మేము ముందుండి పనులు చేస్తున్నాం. అట్లాంటప్పుడు మేము రెగ్యులర్ వాళ్ళకు తక్కువ పని చేస్తున్నాం చెప్పండి? వాళ్ళతో సమానం మేము పనిచేసినప్పుడు కనీసము మాకు సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వట్లేదు, నెల నెల జీతాలు రావు. ఇట్లాంటప్పుడు మేము ఎలా జీవనోపాధి చెయ్యాలి చెప్పండి? వాళ్ళ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. ప్రతి పనిలో ముందుండి మేము పనిచేస్తున్నాము. కరోనా టైంలో మేము మా ప్రాణాలను తెగించి ప్రజలను కాపాడిన